నమస్తే, వెల్కమ్ టు ఏవీ న్యూస్. మానకోట జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని స్థానిక సుందర్ సత్సంగ్ శ్రీ మురళీకృష్ణ మందిరంలో రుక్మిణి సత్యభామ సహిత శ్రీ మురళీకృష్ణ స్వామి కళ్యాణ మహోత్సవ లోక కళ్యాణార్థం అతి వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా జమున, రమేష్, మోహన్ రెడ్డిలు సంయుక్తంగా మాట్లాడుతూ శ్రీ మురళీకృష్ణ మందిరంలో ప్రతి సంవత్సరం రుక్మిణి సత్యభామ సహిత కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, కార్యక్రమానికి తొర్రూరు పట్టణంతో పాటు పక్క మండలానికి చెందిన 300 మంది మహిళలు కూడా పూజా కార్యక్రమంలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించడం జరిగిందని అన్నారు. పూజా గురుదేవులు స్వామి సుందర చైతన్య ఆనంద స్వామి ఆధ్వర్యంలో ప్రతి పూజా కార్యక్రమం ఆలయ అతి వైభవంగా జరుగుతాయని తెలిపారు. తదనంతరం అన్న ప్రసాదం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు శ్రీ మురళీకృష్ణ మందిరంలో రుక్మిణి సత్యభామ సహిత శ్రీకృష్ణ కళ్యాణం చాలా వైభవంగా జరిగింది. దీనికి ఇంచుమించు 300 మంది దాకా వచ్చారండి. అందరూ ఇక్కడ చాలా బాగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే లోక కళ్యాణం కోసం ఇదంతా మేము చేస్తూ ఉంటాము. ఇక్కడ ఏ కార్యక్రమం జరిగినా కూడా లోక కళ్యాణం కోసమే చేస్తున్నాము. అలాగే ఇక్కడ మా ఊరి వాళ్ళే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా వచ్చారు. అలాగే దేవరూపల నుంచి కూడా వచ్చారు భక్తులు. అలాగే వాళ్ళు పీటల మీద కూర్చోవడం కూడా జరిగింది. మాకు ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి చాలామంది ఉన్నారు. వాళ్ళని పేరు పేరున నేను చెప్పలేను కాబట్టి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. గురుదేవుల ఆశీస్సులతోటి ఈ కళ్యాణం జరిగాక అందరికీ కూడా అన్నదానం, అంటే దానం కాదు, అన్న సంతర్పణ కూడా జరుగుతుంది. అన్నప్రసాద తీర్థాలు కూడా తీసుకున్నారు. మాకు మా అయ్యగారులు కూడా చాలా సహకరించారు. అయ్యగారులు మాకు ఇచ్చినటువంటి మాకు ఎంతో ఉత్సాహంతో ఈ కార్యక్రమం జరిగింది. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఆత్మ బంధువులారా, ప్రేమ స్వరూపులారా, ఇక్కడ మన తొర్రూరులో శ్రీ మురళీకృష్ణ మందిరం నిర్మాణం చేయడం జరిగింది. దాదాపు 13 సంవత్సరాలు అవుతుంది. 30 సంవత్సరాల నుండి ఇక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమాలు మన రాష్ట్రంలో ఉండబడిన స్వామీజీలందరితో కూడా ఇక్కడ ఉపన్యాసం ఇప్పివ్వడం జరిగింది. సుందర చైతన్యానంద స్వామి అయితేంది, మన శ్రీ జిఆర్ స్వామి గారితో, పరిపూర్ణానంద స్వామి గారితో, ఇలాగా ఎంతోమంది మహాత్ములతోని మనం ఇక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించాము. లోక కళ్యాణం కోసం ఈ యొక్క ఆలయంలో, ఈ మురళీకృష్ణ మందిరంలో అత్యంత వైభవంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. గత 3 దశాబ్దాల నుండి ప్రతి ఆదివారము 6 గంటల నుండి 8 గంటల వరకు సత్సంగం, ఈ భగవద్గీతకు సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా క్రమక్రమంగా స్వామిజీ గారు ఇచ్చినటువంటి టైం టేబుల్ ప్రకారంగా మా యొక్క సత్సంగం కొనసాగుతుంది. మా సత్సంగ సభ్యులందరూ కూడా అటెండ్ అవుతారు. ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదంగా ఈరోజు నిర్వహించుకోవడం జరిగింది. అత్యంత వైభవంగా ఎంతోమంది భక్తులు ఇక్కడికి విచ్చేశారు. వారి యొక్క సహాయ సహకారాలతో ఈ యొక్క ఆలయం నిర్మాణం చేయడం జరిగింది. ఈ 3 దశాబ్దాల నుండి కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని మీకు తెలియజేస్తున్నాం. జై గిరిధారి, జై జై గిరిధారి.